నరేష్ మీరు రైతే కదా? రైతే. ఎన్ని ఎకరాలు వేసిరు ఈసారి మిర్చి? 3 ఎకరాలు. 3 ఎకరాలు వేసి ఎంత వచ్చింది ఇప్పటి దిగుబడి? 3 ఎకరాలకు 10 క్వింటాలు కూడా కాలే. 10 క్వింటాలు కూడా కాలే. ఎంత పెట్టుబడి అయింది? 2 లక్షలు. 2 లక్షలు అయిందా 3 ఎకరాలకు? ఇప్పటి వరకు 10 క్వింటాలకు ఎన్ని డబ్బులు వచ్చినాయి? 10 క్వింటాలకు 86,000 వచ్చినాయి. ఇంకా 3 లక్షలు అంటే 2,40,2,20,000 అనుక లాస్. అంటే ఇంకా పంట ఎంతకాలం ఇంకా వస్తుందా? పంట అయిపోయాయి. పంట మొత్తం అంటే నీళ్లు ఆపేసిరా? తడి నీళ్ళు ఆపేసి తోట చచ్చిపోయింది మొత్తం. అరే ఎందుకు మరి? బాగా తెగులు వచ్చిందా? ఇంకా 2 నెలల వరకు కూడా నీళ్లు పెడతా అంటే కాస్త అంటది కదా? వస్తుంది కానీ అది తోట చచ్చిపోయింది. నాది అంటే నాది కాదు, అంతా చచ్చింది. ఓకే, అంటే తోటలో దమ్ము లేదు. ఇక తోటలో దమ్ము లేదు అసలు. చచ్చిపోయిందంటే దమ్ము ఏడది ఇంకా అంతే. ఇక లాసే. అయితే లాసా మామూలు లాస్. పోయిన సంవత్సరం వేసిరా మీరు? వేసిన. ఏమన్నా లాభం వచ్చిందా? లాభం వచ్చింది. ఎంత చూసిరు లాభం? 60 క్వింటాలు అయింది. ఎంత వరకు లాభం వచ్చింది? 5 లక్షలు లాభం. పెట్టుబడి అంతా పోనీ 5 లక్షలు లాభం వచ్చింది. కానీ ఈసారి మాత్రం 2,20,000 లాస్. అంటే ఇప్పుడు నేను అనేది నీకు ఏమైనా అబద్ధమా? నీకు ఏమైనా కావాలని నీకు చెప్పుడైనా నాకు ఇస్తాను. అంతేలే, అంతే. నాకు లాస్ వచ్చిన. అయితే ఎందుకు ఇంత రేట్లు బాగా తగ్గినాయి అంటారు వాళ్ళు? ఎందుకంటే ఇక ట్రాన్స్పోర్ట్ లేదు అంటారు. అది అని అంటే ఇతర దేశాలలో మన మిర్చిని కొంటలేరు అని అంటారు. ఏమన్నట్లేదు, ఇష్టం ఏదో కెమికల్ బాగా స్ప్రే చేస్తున్నారు అది అంటారు. మరి కెమికల్ మందు కొట్టండి అయితే అది పండదు. అంతే. మందు కొట్టకుంటే పోతుంది నల్లి మిరుగా. నల్లి ఒక రోజు తప్పించి ఒక రోజు కొట్టకుంటే నల్లి స్ప్రెడ్ వ్యాప్తి చెందుతా ఉంటది. సున్నా చేస్తుంది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి. అట్లా సరే ధైర్యంగా ఉండండి. వచ్చే సంవత్సరమే మంచి రేటు రావాలి. సంవత్సరం దాకా అది పండేది తెలియదు, పోయేది తెలియదు. ఇప్పుడు లేదు కానీ గట్టి ఏం చేస్తాం. ఈ ఏడు లేదు కానీ ఈ ఏడే అసలు చాలా గొలకకుండా అయిపోయినాం. ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు 2,50,000 లాస్. అంటే ఎన్ని రోజులు కష్టపడితే వస్తుంది. అంతేలే. ఒక 30 అంటే అది కామానే. ఇంత లాస్ అంటే ఏంది మామూలా? అసలు ఎవరికి అన్నా కూడా ఏమన్నా కూడా ధైర్యంగా ఉండండి. వచ్చే సంవత్సరం మన లాభం హెచ్చరిక చేస్తాను. ఎవరికి అన్నట్టు పరిస్థితి అయిపోయింది. ఏమన్నా కూడా పట్టించుకుంటలేరు. ఏమన్నా కూడా అసలు చికాకు ఉన్నది. వారం ఎట్లో అసలు దివాల్ చెడి అయిపోయినాం. అదే రైట్ అండి. ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ. అంతే. సో ఇక్కడ రైతుల కోసం వాటర్ ప్లాంట్ కూడా ఉంది. సో ఇక్కడ రైతులు భోజనాలు చేసుకోవడానికి వాటర్ ప్లాంట్ ఉంది. ప్లాంట్ అయితే అసలు ఇది నడవట్లేదు, దీని మెయింటెనెన్స్ లేదు. సో ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద కూడా అది కూడా షెడ్ లాగా వాడి రైతుల పంట వేస్తున్నారు.